ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బంకటి కూర ఫ్రై అండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి. బంకటి కూర ఫ్రై తయారు చేసుకోబోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము బంకటి కూర ఫ్రై తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ బంకటి కూర 1 కప్ తీసుకున్నాను. అలాగే కారం తగినంత, ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు, పోపు కొరకు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తగినంత సాల్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకుని ఆయిల్ కూడా వేసాము. ఆయిల్ కూడా వేడైంది కదా, ఇప్పుడు పోపు గింజలు వేద్దాం. పోపు గింజలు వేసిన తర్వాత ఈ ఎల్లిపాయలు కూడా వేసేద్దాము. ఎల్లిపాయలు, పసుపు వేస్తే చాలా మంచి, చూడండి కలర్ మంచిగా వచ్చింది. పసుపు పోపులోనే వేసుకోవాలి ఎప్పుడైనా కూడా పసుపు, అందుకని పోపులో వేసాను. ఇప్పుడు కొంచెము కరివేపాకు కూడా వేసేద్దాము. కరివేపాకు కూడా మంచిగా చిట్పట్ అనేది కదా. ఈ బంకటి కూరని కూడా వేసేద్దాము. ఈ బంకటి కూర కూడా వేసాము కదా. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా తగినంత వేసేసుకుందాము. ఇప్పుడు మొత్తం మంచిగా ఇలా కలియపెట్టుకుంటూ ఉందాము. బంకటి కూర వేసి మొత్తం ఇలాగా కలియపెట్టాము కదా. ఇప్పుడు మంచిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాం. బంకటి కూర మగ్గిందో లేదో ఒక్కసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా మగ్గిపోయింది కదా. ఇంకొక 2 మినిట్స్ ఉంటే కొంచెం ఉన్నది, అది కూడా మగ్గిపోతే చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం మూత పెట్టి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాము. మంచిగా మగ్గినట్టు అయింది కదా. ఇప్పుడు కారం వేద్దాము. కారం వేసి మొత్తం ఇలాగా కలియపెడుతూ ఉందాం. అంతేనండి, కారం కూడా వేసి మొత్తం మంచిగా ఇలాగా కలియపెట్టాము కదా. బంకటి కూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూడండి, బౌల్లో మంచిగా ఇలా సర్వ్ చేసుకున్నాం కదా. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బంకటి కూర ఫ్రై రెడీ అయిపోయింది. హెల్త్కు చాలా మంచిదండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.